Hare Krishna, Krishna. Take your peace and good God. So kindly hearing becomes more easy when we do chant. Nitrogen, potassium, phosphorus. NPK. Say that? NPK. Okay. Now, without chemical, how we'll get nitrogen, I'll tell you. Okay. Now you see, what is this called? Come here. Dhruva. Brinjal, right? What is that you're saying? Tomato. Correct? So if you grow only one crop, it's called monocrop. Okay? Monocrop, very difficult to fix nitrogen. What is the first one? Nitrogen, NPK. You should remember this, okay? You want to become organic farming, right? NPK. To grow anything, we need NPK. Okay? The first is called? Nitrogen. See, మనకి చిన్నప్పుడు పిట్టలు ఉండే తెలుసా పిట్టలు అవునా ఇక్కడ మనకి చెట్ల మధ్యలో ఎందుకున్నాయంటే ఆ పిట్టలు వచ్చి వాట్ ఎవర్ దే డ్రాప్ రైట్ దట్ విల్ బికమ్ fertilizer. Very good. So we don't do monocrop, we do multi-cropping. What do you call? Multi-cropping. In organic farming, first rule is multi-cropping. You see here there is a fruit forest and there is a vegetables. Okay, there is a mixture. It's called forest. It's all forest, right? What is this tree? Very good. What is this tree? Very good. What is that tree? What is that tree? మీరు బిర్యానీ తింటారా బిర్యానీలో ఆకు ఉంటుందా అదే అనమాట ఓకే వాట్ ఈస్ దిస్ ట్రీ సో వీ హ్యావ్ ఇట్స్ ఇన్ ఎనీ ఫార్మింగ్ రైట్ ఎనీ ఫార్మింగ్ వీ షుడ్ డూ లైక్ దిస్ దెన్ విల్ బి సక్సెస్ఫుల్ రైతులు అంటారా ఏమి రాదు పంటలు అంటారా మీ నాన్న అంటాడా ఎవరు చేస్తారా వ్యవసాయం చెప్తుంటారు మీ ఇంట్లో అందరూ కూడా కానీ ఎందుకంటే వి షుడ్ డూ మల్టీ లేయర్ ఫార్మింగ్ టెల్ ఎవ్రీబడి వి షుడ్ నాట్ డూ మోనోక్రాపింగ్ ఒక క్రాప్ వేయకూడదు మల్టిపుల్ క్రాప్స్ వేయాలి దట్ ఈస్ సక్సెస్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఓకే నౌ వాట్ వీ లర్న్ హియర్ వీ హ్యావ్ 10 by 10 different plants correct and we have brinjal tomato we have many other crops correct and we have this what is this actually spinach palak we eat palak right so second is how do we get energy for the plant avuna baita andaru without organic what they put chemical so how do we get energy for plants without using chemical we use cow dung మనం ఇంత పాతకాలంలో పాడి పంట వినేవాళ్ళ అంటే పంట రావాలంటే పాడి ఉండాలి అంటే ఆవులు ఉండాలి అవునా అందుకనే ఈ మేము న్యాచురల్ యూరియా తయారు చేస్తాం ఇక్కడ ఏం యూరియా న్యాచురల్ ఫర్టిలైజర్స్ అంటారు అన్నమాట మీకు చూపిస్తాను ఎట్లా పండిస్తారు న్యాచురల్ ఫర్టిలైజర్స్ ఓకేనా సో అన్ని చెట్లు కూడా న్యాచురల్ ఫర్టిలైజర్ ఇక్కడ చూసారా యు సీ దిస్ somebody should touch this they'll get 100 crores touch this is natural fertilizer బాగుంది కదా బాగుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ రెయిన్ వాటర్ ఉంది డ్రిప్ ఉంది మన పాత కాలంలో ఏం చేస్తారంటే వాటర్ వచ్చి ఇక్కడ పంపించేస్తారు దానివల్ల ఏమొస్తుంది కలుపు వస్తుంది అవునా ఇప్పుడు డ్రిప్ సిస్టమ్ లో ది అన్వాంటెడ్ దట్ విల్ బి రెడ్యూస్డ్ ఇట్స్ కాల్డ్ వీడ్స్ వాట్ యు కాల్ ఫర్ ఫార్మర్ ద బిగ్గెస్ట్ ఎక్స్పెన్స్ ఇస్ వీడ్ రిమూవల్ కలుపు తీయడం అంటారా మనకి కలుపు ఉందా ఇక్కడ ఎక్కడన్నా లేదు అవునా అంటే కలుపు ఎప్పుడు వస్తుందంటే వెన్ సాయిల్ ఇస్ అన్హెల్తీ అవునా ఇప్పుడు ఆ మాతాజీ చూస్తున్నారా ఆ మాతాజీ యు సీ దట్ మాతాజీ ఇస్ డూయింగ్ ఇప్పుడు ఎవరన్నా అక్కడ వెళ్ళి చేయాలి అలా you go there you should learn how to remove that go somebody should go we are learning here okay
Go Nana. So when we do something, we learn more. It has a tomato tintara. Oh. Oh. No kadavale ikkada ikkada. పర్లేదు